రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు ఎంతో సులువుగా తయారయ్యే వాము అన్నము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెమ్మలు 10, వాము 1 టేబుల్ స్పూన్, ఆవాలు పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు 4 రెమ్మలు, అన్నం 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. వాము రైసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలను వేసుకుని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు బాగా వేగిన తర్వాత, అంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత వాము కూడా వేసుకుని వేపుకోవాలి. ఈ వాము రైస్కి కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకోవాలి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సిద్ధం చేసుకున్న రైస్ను ఈ బాండీలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వాము అలాగే ఆవాలు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ రైస్తో బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వాము రైస్ అప్పటికప్పుడు తయారయ్యే వంటకం. ఒక 2-3 నిమిషాల్లో తయారవుతుంది. సడన్గా ఏమన్నా మనం చేసుకోవాలంటే బాగా ఉపయోగపడుతుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కడుపు నొప్పితో ఉన్న వారికి కూడా తింటే చాలా రిలీఫ్గా ఉంటుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా వాము రైస్. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.